నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను అశ్విని సూర్య. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు మన దేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలిపే స్థాయికి చేరుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన జై జవాన్ కల్చరల్ ఫెస్ట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన జై జవాన్ కల్చరల్ ఫెస్ట్ ముగింపు కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భరతమాత ఫ్లెక్సీకి ఆయన క్షీరాభిషేకం చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం బ్రహ్మ ఋషి బివి రెడ్డి, ఆర్చా రామకృష్ణ, నక్కలమిట్ట శ్రీనివాసులు, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబిలయ్య, కార్యదర్శి మహమ్మద్ మియా, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తన పుట్టినరోజు పురస్కరించుకుని నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా జై జవాన్ కల్చరల్ పుష్టిపూర్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం మన దేశానికి అగ్రస్థానం లభించడానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలే కారణమని వివరించారు. ఉగ్రవాద కార్యకర్తలను అణచివేయడంలో భాగంగా మన సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయని వివరించారు. గత వారం రోజుల నుంచి దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. మన సైన్యం శక్తిని చాటడానికి వివిధ కళారూపాలు ప్రదర్శించామని వివరించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తన పుట్టినరోజు సందర్భంగా సామూహిక వివాహాలు నిర్వహించామని వెల్లడించారు. కర్నూలును రాష్ట్రంలోనే అగ్రస్థానంగా నిలిపేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం బ్రహ్మ ఋషి బివిరెడ్డి, ఆర్చా రామకృష్ణ, నక్కలమిట్ట శ్రీనివాసులు, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తదితరులు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. టీజీవీ కళాక్షేత్రం ద్వారా కళాకారులను ఆయన ఆదుకుంటున్నారని వివరించారు. అలాగే కర్నూలు నగరంలో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ఎన్నో అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఘనంగా సన్మానించారు. అనంతరం జబర్దస్త్ కళాకారులు వినోదిని, అప్పారావు, గడ్డం నవీన్, కెవ్వు కార్తీక్, రాజమౌళి తదితరులను సన్మానించారు. ఈ సందర్భంగా జబర్దస్త్ కళాకారులు చేసిన కామెడీ స్కిట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్నో కార్యక్రమాలు లెక్క పెట్టలేనంత. సిగరెట్లు తాగిన వాళ్లకు విలేజ్కి పోయి 1000 రూపాయలు ఇచ్చి బట్టలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సిగరెట్లు మానంటే, తాగుడు మానంటే ఇండ్లకు పోయి పల్లెలో చెప్పిన రోజులు ఉన్నాయి. మా ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ 3000 మందికి సుమారు 45 లక్షల రూపాయలు నెలకు ఇస్తున్నాను. సిగరెట్లు తాగరాదు జీవితాలు కాక వాళ్ళు డిక్లరేషన్ ఎలా మేము తాగమని. ఇది ప్రతి మీటింగ్లో చెప్తుంటాను. ఎందుకు చెప్తుంటా అంటే ఇది ఒక మెసేజ్ పోవాలని. నేను కానీ వీరెడ్డి ఎంతోమంది మా పక్కన ఉండే రామకృష్ణ గారు ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది పేరు తెచ్చుకున్నప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు తప్పుడు మాట్లాడినప్పుడు వి గెట్ ఇరిటేటెడ్. ఆ ఇరిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏమవుతుందో. సో ఇలాంటి కార్యక్రమాలు మంచివి చేసేవాళ్ళని మంచిగా మాట్లాడండి, మంచిగా చేయండి. ఏమైనా ఉంటే నేర్చుకోండి. ఏమైనా రాతలు రాసేటప్పుడు పనికిరాని రాతలు రాసే ఆ 1% వెదవలు కొద్దిగా దేశాన్ని గురించి, మనుషుల గురించి ఆలోచించి ముందుకు పోవటాన్ని సభాముఖంగా నేను కళాక్షేత్రంలో తెలియజేస్తాను. పనికి రాకుండా చేయకుండా మంచిగా చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటూ కళాక్షేత్రం ఎప్పుడు కలకల్లాడే ఓబులయ్య వారి బృందం వాళ్ళు 99%. ఎందుకంటే మనం ఇచ్చేసి మనం కూర్చుంటాం, దాన్ని నడపకపోతే అదొక బర్రెల కొండ మాదిరి అయిపోతుంది. సో నేను చెప్పేది ఎప్పుడు మంచి పని చేసే వాళ్ళని ఎప్పుడూ గుర్తించండి, మంచిగా ఉండే వాళ్ళని ఎప్పుడూ ఆదరించడం తెలియజేస్తూ ఆయన ఈ పెళ్ళిళ్ళు చేయించడం అనేది అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 75 నుంచి 80 దాకా పెళ్ళిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆయన దాతృత్వ ఛాయల్లో చిన్న భాగం మాత్రమే.
కానీ ఈనాడు ఆయన కర్నూలు పట్టణవాసులకు అందజేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంత అంత అని చెప్పడానికి కూడా లేదు. అంతటి దాతృత్వ గుణాలు కలిగినటువంటి మా అత్యంత ఆత్మీయుడు, నాకు ప్రాణ స్నేహితుడైనటువంటి వెంకటేష్ గారికి ఎల్లవెల్లలా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, సిద్ధి సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎల్లవెల్లల వారికి ఉండాలని చెప్పి మనసా వాచా కర్మణ వారికి మాలిక్ యొక్క దీవెనలు అందజేస్తూ సెలవు తీసుకుంటారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు నగరంలోని ధనలక్ష్మి నగర్లో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న స్వర్ణాంధ్ర ఉద్యానవనానికి సంబంధించి పైలాన్లు రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. నగరంలోని ధనలక్ష్మి నగర్ జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులలో భాగంగా 67 సెంట్ల విస్తీర్ణంలో 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పార్కును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో కలిసి పైలాన్ను ఆవిష్కరించారు. పార్క్ విస్తీర్ణం సుందరీకరణ గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాయంకాలం ప్రజలు వచ్చి ప్రశాంతంగా కూర్చునే విధంగా ఈ పార్కును అభివృద్ధి చేయాలని, అందుకే అనుగుణంగా రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సూచనలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించారు. 2 నెలల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఉద్యానవనం అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కులో సోలార్ లైటింగ్, ఫిట్నెస్ జోన్, మల్టీపర్పస్ లాన్, సీనియర్ సిటిజన్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సిట్టింగ్ బెంచెస్, వాకింగ్ ట్రాక్, స్టోన్ గ్రావెల్ బెడ్ ఏర్పాటు చేసి బెస్ట్ పార్కుగా తీర్చిదిద్దాలన్నారు. పార్క్ నిర్వహణ కార్యక్రమాలు పగడ్బందీగా చేపట్టాలన్నారు. ప్లాంటేషన్ కార్యక్రమం ఈ పార్కులో చాలా బాగా చేయించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి సమయంలో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా గేట్లను మూసివేయాలన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యానవనం సుందరీకరణ వివరాలను ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎంట్రీ శ్రీనివాసులు ఫ్లెక్సీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి పార్కులో చెట్టును నాటారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్, న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జిల్లా జాయింట్ కలెక్టర్ బి నవ్య, ఎమ్మెల్సీ బి తిరుమల నాయుడు, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంకేవి శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి, పతికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పి పార్థసారథి, కోడుమూరు ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి, ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్, మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని సి క్యాంప్ రైతు బజార్ను విస్తరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 6 కోట్లు ప్రకటించారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. రైతు బజార్లో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు బజార్ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి భరత్ తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం వెంటనే మాట్లాడుతూ 6 కోట్లతో రైతు బజార్ విస్తరణ చేపడతామని ప్రకటించారని మంత్రి టీజీ భరత్ చెప్పారు. పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని, సంవత్సరంలోపు రైతు బజార్ విస్తరణ పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారన్నారు. ఇక్కడే అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారన్నారు. రైతు బజార్ విస్తరణకు నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబుకు మంత్రి టీజీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఓర్వకల్ విమానాశ్రయం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి టీజీ భరత్ ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని విషయాలు అడిగారు. ఆ ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్, రిలయబుల్ సోర్స్ నుంచి డ్రింకింగ్ వాటర్ రావాలి. పాండ్యం నియోజకవర్గానికి సంబంధించి 13 డివిజన్లు, 16 డివిజన్లు ఈ యొక్క కర్నూలు కార్పొరేషన్లు ఉన్నాయి. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్దరు కూడా నా దృష్టి తీసుకొచ్చారు. తప్పకుండా శాశ్వత పరిష్కారం
అష్యూర్డ్ వాటర్ ద్వారా ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా నారాయణ గారు ఆ పని చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ రోడ్లు ఇవన్నీ అడిగారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా 50 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో 16 వార్డుల్లో ఖర్చు పెట్టడానికి శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన 4 లైనింగ్ రోడ్డు వచ్చి నంద్యాల నుంచి కర్నూలు వరకు సఫా కాలేజ్ వరకు అడిగారు. అది కూడా ఆదేశాలు ఇస్తా, దాన్ని కూడా పూర్తి చేపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా నేను పిలిచి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాజకీయంగా పారిశ్రామికవేత్తగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్యసభ మాజీ సభ్యులు పుట్టినరోజు సందర్భంగా వారు రక్తదానం చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు పురస్కరించుకుని డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ ఆయన నివాసంలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం టీజీవీ భవన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా డివిఆర్ బ్రాడ్ బ్యాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వారు పాల్గొని స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉన్న సద్గురు దత్తా కృపాలయం ఆధ్వర్యంలోని అన్నా సేవా కేంద్రంలో వారు అన్నా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఆయన రాజకీయంగా పారిశ్రామికవేత్తగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని శ్రీశైలం అన్నసత్రం నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు పురస్కరించుకుని శ్రీశైలం అన్నసత్రం నిర్వాహకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నగరంలోని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసంలో వారు 75వ జన్మదినమును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 75 కిలోల భారీ కేకును రాజ్యసభ మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను భారీ గజమాలతో సన్మానించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన పుట్టినరోజును పురస్కరించుకుని సంకల్బాగ్లో ఉన్న రామాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం శనీశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న కృషి అభినందనీయమని పొంగులేటి సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు నగరంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా పొంగులేటి సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ధర్మసత్రం అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం ప్రముఖులు ఇల్లూరు లక్ష్మయ్యతో పాటు పొంగులేటి సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు బచ్చు నివాస్, భవనాసి వాసు, పశుపతి గోపీనాథ్, నందకుమార్, గాదేవర్, శ్యామ్ సుందర్, ఛత్ర సుబ్బారాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్య వైశ్యులు అభ్యున్నతికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు నగర అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదని పలువురు ప్రముఖులు అన్నారు. ఈ మేరకు నగరంలోని ఆయన నివాసంలో వారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయన నివాసంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బివి రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు రాజ్యసభ మాజీ సభ్యులు కలిసి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన పనులు, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కలిసి శుభాకాంక్షలను తెలియజేశారు. అలాగే 45, 48 వార్డులకు చెందిన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలు నగర అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని వివరించారు. అలాగే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని పలువురు అధికారులు ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని ఆయన నివాసంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు పోలీసు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే డీఎస్పీ మురళీధర్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి చిట్టి నర్సమ్మ తదితరులు రాజ్యసభ మాజీ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న కృషి అభినందనీయమని వాసవి సత్ర సముదాయాల ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా వాసవి సత్ర సముదాయాల ప్రతినిధులు ఆయనను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేక్లు కట్ చేశారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్య వైశ్యుల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. అలాగే వాసవి సత్ర సముదాయాల అభివృద్ధికి ఆయన సంపూర్ణ సహకారం అందజేస్తున్నారని వివరించారు. వాసవి మాత ఆశీస్సులతో ఆయన సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నగరంలోని సంకల్బాగ్లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వాగతం పలికారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణను సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన కుటుంబ సభ్యులను మంత్రికి పరిచయం చేశారు. అనంతరం వారు విశేషాలను చర్చించారు. అలాగే నగరానికి చెందిన పలువురు రాష్ట్ర మంత్రి నారాయణను కలిశారు. అనంతరం రాష్ట్ర మంత్రి నారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.